వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. నోటికి వచ్చిన పూతలు పూయడం ఆ పార్టీ నాయకుల అహంకారానికి నిదర్శనమని ఆగ్రహం. బాధ్యతలు స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులు. వారిచే ప్రమాణ స్వీకారం చేయించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా. గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి విడుదల రజని. లోకేష్ యాత్ర ఎందుకు చేస్తున్నారో ఆయనకే తెలియదని వ్యాఖ్య. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గ వైసీపీ శాసనసభ్యులు అనిల్ కుమార్ నివాసంలో చోరీ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఇక వివరాలు చూస్తే రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ఖమ్మంలో బీఆర్ఎస్ సభకు లేని కరోనా నిబంధనలు జనవరి 26 గణతంత్ర దినోత్సవాలకి వచ్చిందా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గవర్నర్ పై నోటికి వచ్చిన కోతలు కూయడం ఆ పార్టీ నాయకుల అహంకారానికి నిదర్శనమని డీకే అరుణ నిప్పులు చెరిగారు. గణతంత్ర వేడుకలు జరపని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని డీకే అరుణ ధ్వజమెత్తారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తెలంగాణ ప్రభుత్వానికి వర్తించేలా లేదని, భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అంతర్భాగం కానట్లు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, శాసన మండలి సభ్యులు గవర్నర్ తమిళిసై గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ రాష్ట్రంలో గవర్నర్కు ఏమాత్రం కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, బీఆర్ఎస్ పార్టీగా అవతరిస్తున్నామని ఘనంగా చెప్పుకునేటటువంటి నాయకులు కానీ శాసన మండలి సభ్యులుగా ఉంటూ రాజ్యాంగాన్ని అవమానించే విధంగా మాట్లాడుతూ అసలు గవర్నర్ ఒక మహిళ అనేటటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి వాళ్ళ ముఖ్యమంత్రికి అడుగులకు మడుగులు వస్తామనండి, ఏమి ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి గారు తన నోటి నుంచి మాట్లాడకుండా తన ఎమ్మెల్సీల ద్వారా అడ్డగోలుగా గవర్నర్ గారిని మాట్లాడడం అంటే ఇది స్వయంగా ముఖ్యమంత్రి గారే క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవం ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకుంటే తెలంగాణలో కానీ ముఖ్యమంత్రి గణతంత్ర దినోత్సవాన్ని జరపడానికి ఆయనకు మనసు ఒప్పుతలేదు. ఈయన అక్కడ జాతీయ పార్టీ పెడతాడట. మన యొక్క దేశం అంటే గౌరవం లేదు. దేశానికి తెలంగాణలో కానీ ముఖ్యమంత్రి గణతంత్ర దినోత్సవాన్ని జరపడానికి ఆయనకు మనసు ఒప్పుతలేదు. ఈయన అక్కడ జాతీయ పార్టీ పెడతాడట. మన యొక్క దేశం అంటే గౌరవం లేదు. దేశానికి గణతంత్ర దినోత్సవం వేడుకలు దేశమంతా జరుపుకుంటుంటే వాడిని జరుపుకునేటటువంటి సోయి లేదు. అహంకారం తప్పితే ముఖ్యమంత్రికి రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి, అసలు రాజ్యాంగం అంటేనే ఆయనకంత చులకనైపోయింది. రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి వాడు ముఖ్యమంత్రి హోదాలో అసలు ఈ రాష్ట్రంలో ఒక రోజైనా కొనసాగేటటువంటి అర్హత లేదనేది నేను గట్టిగా చెప్తా ఉన్నా పదే. అసలు మీకు అసలు ముఖ్యమంత్రి కొనసాగే అర్హతనే లేదు. గతంలో నరసింహన్ గారిని గౌరవించిండ్రు, మరి ఎందుకు మహిళా గవర్నర్ని ఎందుకు గౌరవిస్తలేరు? మహిళా గవర్నర్ని గౌరవించకపోవడానికి కారణాలేంటి? అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాలు లేకుండానే అసెంబ్లీ సమావేశాలను ప్రారంభం చేయడంలో మీ ఉద్దేశం ఏంటి? అంటే తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశంలో భాగం కాదా? ఇమ్మీడియట్ గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర గవర్నర్ గారికి, తమిళిసై గారికి మీ ఎమ్మెల్సీలతో మీరే మాట్లాడిచ్చిండ్రు, మీరే స్వయంగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇటువంటి మాటలను, మీ యొక్క వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప మరియు జస్టిస్ వెనుతురుమల్లి గోపాలకృష్ణరావు బాధ్యతలను స్వీకరించారు.
నేలపాడులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మొదటి కోర్టు హాల్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తొలుత భారత రాష్ట్రపతి జారీ చేసిన నోటిఫికేషన్ ఆర్డర్ను రిజిస్ట్రార్ జనరల్ లక్ష్మణరావు చదివి వినిపించారు. అనంతరం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ వెంకట జ్యోతిర్మయ ప్రతాప మరియు జస్టిస్ వెనుతుర్మలి గోపాలకృష్ణారావులచే అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కనీసం ఆలోచించలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడుదల రజని విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని సుల్తానాబాద్ లో 1.10 కోట్లతో నిర్మించినటువంటి వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి ప్రసంగించారు. చంద్రబాబు అధికారం పోయాక ప్రజలకు మంచి చేసిన ప్రభుత్వంపై బురద చల్లటమే ధ్యేయంగా పెట్టుకున్నారని విమర్శించారు. లోకేష్ యాత్ర ఎందుకు చేస్తున్నారో ఆయనకే తెలియదన్నారు. మీరు ఇలాంటి సేవలు పొందాలంటే ఖచ్చితంగా పోతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పోవాలి, తెనాలి హాస్పిటల్ కానీ మన గుంటూరుకి కానీ రావాలి మీరు, లేదంటే కార్పొరేట్ హాస్పిటల్కి పోయే పరిస్థితి. మరి ఈ రోజున మీకు ఆ పరిస్థితి లేదు. మీరు ఇక్కడికి వస్తే ఇక్కడే మీకు ఎన్సిడి స్క్రీనింగ్స్ చేస్తారు. మీ బీపీ, షుగర్లు, మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి మినిమం అన్ని రకాల టెస్టులన్నీ కూడా ఇక్కడే చేసి మీకు కావాల్సినటువంటి మందులు మీకు ఇక్కడే ఇస్తారు, ఉచితంగా ఇస్తారు. మందులు ఇస్తారు, ల్యాబ్ టెస్టులు చేస్తారు, ఏదైనా చిన్న చిన్న మీకు కావాల్సినటువంటి ఓటీస్, మైనరీ సర్జరీస్ ఉంటే ఇక్కడ చేస్తారు. అలాగే ఇక్కడ డెలివరీస్ చేసేందుకు కూడా వీళ్ళు ట్రైన్ అయి ఉన్నారు. డెలివరీస్ కూడా ఇక్కడ నార్మల్ డెలివరీస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు వీలైనంత వరకు కూడా ఇక్కడే మీకు చేస్తారు. అంటే ఇలాంటి మన ఊరు దగ్గర మనకు ఇలాంటి సేవలు మనకు ఈ రోజు అందుతున్నాయంటే దీనికి కారణం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పేద ప్రజల మీద, రాష్ట్ర ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మేము అంత ఖర్చు చేసి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, అంత హ్యూజ్ డెవలప్మెంట్స్ ని అన్నిటినీ కూడా ఇక్కడ మేము ఈక్విప్ చేస్తున్నాము. మేము ఇన్ని ఏర్పరచుకొని దానికి సరిపడేలాగా ఈక్విప్ చేస్తున్నాము. అంటే మాకు ఏదైతే మా రాష్ట్రానికి నీడ్ ఉందో దాని తగ్గట్టుగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తున్నారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్స్ ఎందుకు పాసిబుల్ అయ్యాయంటే ఎంత ఖర్చైనా పర్లేదని డాక్టర్లకు కూడా ఓ కార్పొరేట్ హాస్పిటల్లో ఎంతైతే కడతారో అంతకన్నా మించిన జీతాలు ఈ రోజు జగనన్న రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఇంత పెద్ద ఎత్తున కూడా పేదవాడి ఆరోగ్యం కోసం ఆలోచన చేస్తూ ముందుకు వెళుతుంది. కాబట్టి ఇది సాధ్యం అవుతుంది అని తెలియజేస్తా ఉన్నాను. ఇలా పేద ప్రజల మంచి కోసము పరితపిస్తున్నటువంటి జగనన్న ప్రభుత్వం మీద బురద జల్లడమే ఒక పనిగా పెట్టుకొని ముందుకు వెళ్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు. మరి అధికారం లేనప్పుడు ఏదో చేస్తున్నట్టుగా ఏదో మరొకసారి రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడానికి వారి మాటల్లో ప్రయత్నిస్తుంటారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు వల్ల మోసపోవడానికి ప్రజలు ఎవరూ సిద్ధంగా లేరు. చంద్రబాబు నాయుడుని మొన్నే 2019 ఎలక్షన్లో పూర్తిగా బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రజల్లో ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు జగనన్న దయ వల్ల. కాబట్టి ఎవరు మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఇక ఆయన కొడుకు నారా లోకేష్ ఏ యాత్ర చేయడానికి వచ్చినా కూడా దానివల్ల ప్రయోజనము అసలే లేదు. ఆయన ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడో నారా లోకేష్కే తెలీదు. ఎందుకంటే ప్రజల్లో ఏమాత్రం ఉనికి లేదు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వీళ్ళు ఎలా మోసం చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇక ఇప్పుడు మళ్ళా వచ్చి మోసం చేస్తానంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి వాళ్ళు ఎన్ని యాత్రలు చేసినా, ఏ విధంగా వచ్చినా, ఏ రకంగా ప్రజల్ని మాయ చేయాలని చూసినా ప్రజలు
జగనన్న ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నారు. జగనన్న ప్రభుత్వానికి పూర్తి ఎత్తున కూడా మద్దతుగా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే గారి పరిపాలనకు మీ అందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతుగా ఉన్నారు. కాబట్టి ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ యాత్రలు వీళ్ళ మాటలు ఎవరు నమ్మరు, దీనివల్ల ఉపయోగం లేదు. సరైన సమయంలో ప్రజలందరూ కూడా చంద్రబాబుకి గట్టిగా బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ మరొకసారి చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మా శివన్నకు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం వైసీపీ శాసనసభ్యులు అనిల్ కుమార్ నివాసంలో చోరీ జరిగింది. బాపులపాడు మండలం సేరినరసన్నపాలెం గ్రామంలోని ముందడుగు కాలనీలో అనిల్ కుమార్ నివాసం ఉంది. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి వస్తువులను చెల్లాచెదురుగా చేశారు. ఉదయాన్నే పని మనిషి సమాచారం ఇవ్వడంతో అనిల్ కుమార్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎమ్మెల్యే నివాసానికి పోలీసులు క్లూస్ టీం సిబ్బంది చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల కేంద్రంలోని ఉద్రిక్తత నెలకొంది. రైతులు విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించారు. మొత్తం విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సబ్ స్టేషన్ కు తాళం వేశారు. యాసంగి పంటలకు నీరివ్వడానికి కనీసం 8 గంటలు కూడా కరెంటు సరఫరా ఉండడం లేదని మండిపడుతూ సబ్ స్టేషన్ ను ముట్టడించారు. విద్యుత్ సరఫరా లేక యాసంగి పంటలకు నీరు అందియలేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బజారత్నూరు రైతులందరూ కూడా ఇలా సబ్ స్టేషన్ ముట్టడి చేయడం జరిగింది. మరి దీని సందర్భంగా ఒకటే మేము అధికారులకు కోరుతున్నాం ఏంటంటే, మాకు కావాల్సింది పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంటు దినంలో ఇవ్వాలి. లేకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా అధికారులకు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా కూడా ఈ రోజే మాకు ఇప్పుడే కరెంటు కావాలా, కరెంట్ అయితే ఇక్కడ నుంచి ఇచ్చేసే, లేకుంటే ఇక్కడనే వంట వార్పు కార్యక్రమం కూడా చేపట్టాలని చెప్పేసి రైతులు నిర్ణయించారు. తప్పకుండా ఇక్కడనే ఉంటామని చెప్పేసి అధికారులకు తెలియజేస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పరకాల భూపల్లి ప్రధాన రహదారిపై బీజేపీ నాయకులు ధర్నాకు దిగారు. గవర్నర్ తమిళిసైపై పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. పాడి కౌశిక్ రెడ్డి గవర్నర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. కారును టిప్పర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తో పాటు మహిళ 2 చిన్నారులు మృతి చెందారు. కారులో 10 మంది వరకు ప్రయాణిస్తున్నారు. 6గురికి తీవ్ర గాయాలు పాలవడంతో వారిని గుంటూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కడప జిల్లాలో ఇళ్లకు కన్నం వేసి చోరీలకు పాల్పడే ఇంటి దొంగ అక్బర్ అలీని 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చోరీ సొత్తును రికవరీ చేశారు. కడప నగరంలో 25వ తేదీ మధ్యాహ్నం కడప 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల నకాష్లో కాపు వీధిలో అరిగెల లక్ష్మి అనే ఆమె ఇంటికి తాళం వేసి వెళ్తే ఇంటి తాళాలు పగలగొట్టి ఆ ఇంట్లో బీరువాలో ఉన్నటువంటి దాదాపు 2,50,000 విలువ చేసే బంగారు ఆభరణాలను దొంగిలించడం జరిగింది. ఈ నేరం పైన ఇమ్మీడియట్ గా జిల్లా ఎస్పీ శ్రీ అంబురాజన్ సార్ ఆదేశాల మేరకు
కడప 2 టౌన్ సిఐ హాషం, ఎస్ఐ సంజీవరాయుడు, తర్వాత క్రైమ్ పార్టీ సిబ్బంది, పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరినీ ఈ కేసు దర్యాప్తులో భాగంగా పురమాయించగా వాళ్ళు 24 అవర్స్లోనే ఈ నేరాలకి పాల్పడినటువంటి షేక్ అక్బర్ అలీ చిలకలబావి వీధి అనేటువంటి వ్యక్తిని ఈ నేరంలో పాల్గొన్నాడని నిర్ధారించడం జరిగింది. తర్వాత ఈరోజు ఉదయం కడప 2 టౌన్ లిమిట్స్ లో కేసీ కెనాల్ కట్టపైన సదర్ అక్బర్ అలీని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి దాదాపు 4 లక్షల విలువైనటువంటి వెండి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విచారణలో అక్బర్ అలీ ఇంకొక నేరాన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది. అది పోయిన సంవత్సరం ఏప్రిల్ నెలలో చెన్నూరులో షేక్ మహమ్మద్ వారిస్ అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి ఉండగా తాళాన్ని బ్రేక్ చేసి ఆ ఇంట్లో కూడా సుమారు 1,50,000 రూపాయల విలువైనటువంటి బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేయడం జరిగింది. ఈ షేక్ అక్బర్ అలీ యొక్క నేర చరిత్రను పరిశీలిస్తే ఇతను గతంలో సుమారు 5 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. కడప తాలూకా పోలీస్ స్టేషన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 కేసుల్లో ముద్దాయి. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది. ఈ కేసులను డిటెక్ట్ చేయడంలో కృషి చేసినటువంటి 2 టౌన్ ఇన్స్పెక్టర్ హాషము, ఎస్ఐ సంజీవరాయుడు వాళ్ళ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించడం జరుగుతూ ఉంది. నంద్యాల జిల్లా డోన్లో ఆటో ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో టైర్ పేలడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభమవడం టీడీపీ శ్రేణిలో ఉత్సాహాన్ని నింపింది. సుదీర్ఘంగా ప్రజల్లో ఉండేలా సాగుతున్న పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ విశాఖలో టీడీపీ నేతలు అమ్మవారి ఆలయాల వద్ద పూజలు నిర్వహించారు. కుప్పం నుండి ఇచ్చాపురం వరకు 4,000 కిలోమీటర్లు, 400 రోజులు పాదయాత్ర చరిత్ర సృష్టిస్తుందని అన్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గం నాయకులు, మహిళా కార్యకర్తలు పోలమాంబ అమ్మవారి ఆశీస్సులు అందేలా టీడీపీ నేతలు పూజలు జరిపారు. మీరు ఒకటి అర్థం కదా
మీ ముగ్గురు వేరేనమ్మా, లేడీస్ ప్రోగ్రామే కదా. అందరికీ నమస్కారం. ఈరోజు 11:03 మన యువ నాయకుడు, యువకుల ఆసియా జ్యోతి, ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ గారు కుప్పం నుండి ఇచ్చాపురం వరకు 4000 కిలోమీటర్లు 400 రోజుల పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మహిళా కార్యకర్తలు అందరూ కూడా మా తూర్పు నియోజకవర్గ దైవం అన్నటువంటి పోలమ్మ తల్లి ఆశీస్సులు లోకేష్ గారికి ఉండాలని, ఈ రాక్షసులు ఎక్కడ ఆపకుండా ఈ రాక్షస పాలన అంతమొందించడానికి మన చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ గారికి మరింత శక్తి ఇవ్వాలని ఆ పోలమ్మ తల్లిని వేడుకోవటం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక తొగ్లక్ పరిపాలన జరుగుతుంది. తొగ్లక్ కన్నా కూడా ఇంకేదైనా మాట ఉంటే సైకో అని చెప్పాలా. ఈ జీవో నెంబర్ 1 ఆ రాజద్రోహం కేసులేటి. ఇప్పుడు మేము పోలమ్మ తల్లి ఆశీస్సుల కోసం మేము నాయకులందరూ నడుచుకుంటూ వస్తామంటే అక్కడి నుంచి నడవడానికి ఇల్లేదంటారు పోలీసులు, డబ్బులు ఉండొద్దంటారు. ఏం ఆన్సలో నాకైతే అర్థం కావట్లేదు. ఏదేమైనప్పటికీ కూడా లోకేష్ గారి పాదయాత్ర ఆ పోలమ్మ తల్లి ఆశీస్సులతో దిగ్విజయంగా నడవాలని, ఆంధ్ర రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవ్వాలని ఆ తల్లిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. నోటికి వచ్చిన పూతలు పూయడం ఆ పార్టీ నాయకుల అహంకారానికి నిదర్శనమని ఆగ్రహం. బాధ్యతలు స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులు. వారిచే ప్రమాణ స్వీకారం చేయించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా. గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి విడుదల రజని. లోకేష్ యాత్ర ఎందుకు చేస్తున్నారో ఆయనకే తెలియదని వ్యాఖ్య. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గ వైసీపీ శాసనసభ్యులు అనిల్ కుమార్ నివాసంలో చోరీ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.